అర్బన్ ప్రాంతాలలో ఫేజ్ 2లో భాగంగా 400 లొకేషన్స్లో 4G సేవలు అందుబాటులోకి రానున్నాయని BSNL ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20,000 టవర్స్ వేసే క్రమంలో ఏపీ సర్కిల్లో రిమోట్ ప్రాంతాల్లో 1350 టవర్స్ ప్లాన్ చేసి అంత్యోదయ మిషన్లో 1000 టవర్స్ వేసినట్లు తెలిపారు. గోకవరం బస్టాండ్ వద్దనున్న నన్నయ్య సంచార్ భవన్లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17,000 గ్రామాలకు గాను అసలు నెట్వర్క్ లేని 3,800 గ్రామాల్లో నెట్వర్క్ సేవలను అందించడానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. BSNL 4G టెక్నాలజీ సేవలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి అంత్యోదయ పథకంలో భాగంగా 400 టవర్స్ ఏజెన్సీ ప్రాంతములలో మరికొద్ది రోజులలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అన్ని కాపర్ ఆధారిత సర్వీసెస్ను ఫైబర్ టెక్నాలజీలోకి మార్చడానికి టెలికాం ఇన్ఫ్రా ప్రొవైడర్స్ని ఎన్రోల్ చేసుకుని వారి ద్వారా అతి త్వరలో మార్చనున్నట్లు చెప్పారు. మరింత మెరుగైన సేవలు అందించడానికి మ్యాన్ అలాగే OTS ఎక్విప్మెంట్ వినియోగిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆదాయం 2023-2024 ఆర్థిక సంవత్సరం 850 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 150 కోట్ల రూపాయలు అధికమన్నారు. 4G సేవలతో BSNL మరింత సౌకర్యంగా సేవలు అందించడానికి కసరత్తు చేస్తున్నందున అందరూ వినియోగించుకోవాలని కోరారు. జనరల్ మేనేజర్ ఏ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి రాజు, DGMలు రాజశేఖర్ బాబు, నాగరాజు, సత్యనారాయణ, AGMలు పమ్మిడి శ్రీనివాస్, శారదాదేవి, BSNL PRO శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నా పేరు శేషాచలం. నేను చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ టెలికాం సర్కిల్, ఏపీ స్టేట్ హెడ్ BSNLకి. నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1000 శాచ్యురేషన్ టవర్స్ కంప్లీషన్ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. 1000 టవర్స్ శాచ్యురేషన్ టవర్స్ ఎరెక్ట్ చేయడం జరిగింది. మన అంత్యోదయ మిషన్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన అంత్యోదయ మిషన్లో BSNLకి 4G శాచ్యురేషన్స్లో BTSని 4Gలో రోల్అవుట్ చేయడానికి అవకాశం దొరికింది. ఈ సందర్భంగా 20,000 టవర్స్ ఆల్ ఓవర్ ఇండియా కాగా మన BSNLలో 3,800 విలేజెస్ కవర్ చేయడానికి మనకి 1,350 టవర్స్ వరకు మనకి అప్రూవ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఈ టవర్స్లో మనకి 1000 టవర్స్ని మనము ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాము. వీటిలో 50 టవర్స్ ఆల్రెడీ మనం వాటిని రేడియేట్ చేయడం జరిగింది. మిగతా వాటిలో కూడా ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ చేస్తున్నారు. ఈ నెలలో 200, ఈ Q2 ఎండింగ్లో మొత్తం 1000 టవర్లు కూడా మేము వీటిని రేడియేట్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నాము. దానికి సంబంధించిన వర్క్స్ పూర్తిగా జరుగుతున్నాయి. ఇంతే మనకు రాజమండ్రిలోనే ఇవి 400 టవర్స్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నాయి. వీటిలో మోస్ట్లీ టవర్స్ ఆల్రెడీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వీటన్నిటిలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వీటికి కనెక్టివిటీ ఇచ్చి వీటిని కూడా ఆన్ ఎయిర్ చేయడానికి మన ప్లాన్స్ ముందరకెళ్తున్నాయి. నమస్కారం. ఈరోజు చాలా శుభ సందర్భం. మన ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ హెడ్ అయినటువంటి శేషాచలం గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ సమావేశంలో వారు మన 4G సర్వీసెస్ లాంచింగ్ గురించి విపులంగా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మేము సర్వీసెస్ మొదలుపెట్టాం కాబట్టి అందరూ కూడా వినియోగదారులు అందరూ కూడా వారి యొక్క మొబైల్స్ని అప్గ్రేడ్ చేసుకుని 3G సిమ్స్ని అప్గ్రేడ్ చేసుకుని 4G సేవలు పొందాలని కోరుకుంటున్నాము. ఎంతో మన ఇండియన్ మేక్ ఎక్విప్మెంట్తో మనము ఈ 4G సర్వీస్ స్టార్ట్ చేసాము. అది చాలా గర్వకారణం అందరికీ, మన ఇండియన్స్ అందరికీ. కాబట్టి ఈ 4G ఎక్విప్మెంట్ చాలా స్పీడ్ కూడా, ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవడానికి అంతే ఎక్కువ కస్టమర్స్ని కవర్ చేస్తాము. అంతే అంత్యోదయ సీజన్గా చెప్పిన విధంగా అంత్యోదయ మిషన్ ప్రకారం చివరి కస్టమర్ వరకు మనం ఈ సర్వీసెస్ అందిస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము వాటిని సరిచేసి తప్పకుండా వినియోగదారులు ఈ BSNL సర్వీసెస్ని 4G సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము.